నమస్తే, వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ న్యూస్. నేను దుర్గా. కార్తీక్, చంద్రబాబు వచ్చాక ప్రైవేట్ వారి చేతిలో లిక్కర్ షాపులు పెట్టారని విమర్శించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. భారీగా అవినీతి చేసి దోచుకుంటున్నారని మండిపడ్డారు ఆయన. షాపుల్లో ఎంఆర్పీ కంటే ఎక్కువగా అమ్ముతున్నారని ఆరోపించారు. లిక్కర్పై వచ్చిన డబ్బంతా చంద్రబాబు, లోకేష్ జేబుల్లోకి వెళుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు అంబటి. చంద్రబాబు నాయుడు గారు హయాం వచ్చిన తర్వాత ప్రైవేట్ దుకాణాలు పెట్టడానికి టెండర్స్ పిలిచారు. ఎవరిని టెండర్ ఇస్తే ఊరుకున్నారండి? వాళ్ళ ఎమ్మెల్యే చెప్పినట్టు ఇవ్వాలి, లేదా అక్కడ నాయకుడు చెప్పినట్టు ఇవ్వాలి. ఒకవేళ పొరపాటున ఎవడన్నా వేసి వాడికి వస్తే వాడి ఇంటికి వెళ్ళి కూర్చున్నారు, షాపులో లాక్కున్నారు, వాళ్ళ పేరుకు మార్చుకున్నారు. ఇవన్నీ వాస్తవాలు కావా? ఇంత అక్రమాలకి అన్యాయాలకి పాల్పడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో స్కామ్లో ఇరుక్కుపోయిందని, స్కామ్ ఉందని చెప్పి ఒక సిట్ అనే దాన్ని, ఒక జేబు సంస్థను వేసి రోజుకు ఒకటి పిలుస్తున్నారు. టీటీడీలో మరో కొత్త వివాదం తెరపైకొచ్చింది. ఇంజనీరింగ్ పోస్టుల భర్తీలో అక్రమాలు జరిగాయని, దీనిపై విచారణ జరిపించాలని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఒక్కో పోస్టును 30 నుంచి 40 లక్షలకు అమ్ముకున్నారని ఆరోపించారు భూమన. బిఆర్ నాయుడు ఆయన కొమ్ము కాసేటువంటి ఒకరిద్దరు పాలక మండలి సభ్యులు ఒక్కొక్క ఉద్యోగము దాదాపు 30 నుంచి 40 లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నారని తీవ్రమైనటువంటి చర్చ జరుగుతున్నది. మామిళ్లపల్లి మహిళా రైతులు జాతీయ మహిళా కమిషన్ను కలిశారు. తమపై పోలీసులు చేసిన దాడిని వివరించారు. పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళీకృష్ణ, ఎంపీ తనుజారాణి నేతృత్వంలో జాతీయ మహిళా కమిషన్, ఎస్సీ కమిషన్లను కలిసి ఫిర్యాదు చేశారు. మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర కోరినందుకు తమపై దాడి చేశారని వాపోయారు. మామిళ్లపల్లి మహిళలపై బనాయించిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని పొన్నూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళీకృష్ణ డిమాండ్ చేశారు. సార్వా సీజన్లో వరికి లేదు, నేడు రబీ సీజన్లో మొక్కజొన్నకు లేదు, పసుపుకు లేదు, శనక్కు లేదు, చెప్పుకుంటూ పోతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలు ప్రకటించడం, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం, కానీ ఇంప్లిమెంట్ చేయకోకుండా ఉండడం. దీనికి ప్రధానమైనటువంటి కారణం తెలుగుదేశం ఎమ్మెల్యేలే దళారులుగా మారి మద్దతు రేటు కన్నా తక్కువ రేట్లలో కొని మారుబేరాలు చేయడం వల్ల జరుగుతూ ఉంది. పోలీసులు తమను కింద పడేసి కొట్టారని మామిళ్లపల్లి మహిళా రైతులు వాపోయారు. అక్రమంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని రేటు లేదు, 1650, 1700కు అడుగుతున్నారని మేము నిల్వ చేసుకున్నాం. ఒక రేకుల చెట్లు వచ్చి ఈ అంబటి మురళీకృష్ణ గారి అని, మా అంబటి మురళీకృష్ణ గారికి డౌన్ అని గోల్ చేస్తుంటే వెళ్ళి, కాదండి మీరు పొరపాటు పడ్డారు, ఈ అంబటి మురళీకృష్ణ గారి కావు, ఈ మా రైతులు అని అడ్డం పడ్డా కూడా ఊరుకోకుండా దాన్ని పగలగొట్టారు. పగలగొట్టిన తర్వాత మళ్ళీ మరొక రోజు వచ్చి దానికి సీలేస్తున్నారు. చంద్రబాబు 2 ఏళ్లలో 3,43,000 కోట్లు అప్పు చేశాడని మండిపడ్డారు సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ. సంపద సృష్టిస్తానని కాకుండా అప్పులు పుట్టిస్తానంటూ చంద్రబాబు స్లోగన్ మార్చుకోవాలని ఎద్దేవా చేశారు రామకృష్ణ. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనా కాలంలో ఆయన చేసిన అప్పు 3,33,000 కోట్లు. 5 ఏళ్లలో ఆయన 3,30,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే, మొన్న మంగళవారం నాడు కూడా 4,400 కోట్లు అప్పు తెచ్చారు మీరు. టోటల్గా 3,47,000 కోట్ల రూపాయలు వితిన్ 2 ఇయర్స్ మీరు తెచ్చారు, 2 ఏళ్లలోనే. కాబట్టి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి దివాళా తీయించి మీరు మన ప్రజల దగ్గర పోయి ఏం చెప్తారు నాకు అర్థం కాలే. బొల్లా బ్రహ్మనాయుడుపై ఎల్లో మీడియా నిరాధారమైన వార్తలు రాస్తోందని ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. రోజుకు కథనం రాస్తూ విషం చిమ్ముతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బొల్లా బ్రహ్మనాయుడు ఎలాంటి తప్పు చేయలేదని, తప్పకుండా తాను నిర్దోషిగా నిరూపించుకుంటానని స్పష్టం చేశారు. బొల్లా బ్రహ్మనాయుడు గారి పైన హైదరాబాద్లో స్థలాలకు సంబంధించినటువంటి అగ్రిమెంట్లో ఆయన పేరు లేకపోయినప్పటికీ ఎల్లో మీడియా, తెలుగుదేశానికి సంబంధించినటువంటి అనేక మంది ఆయన పైన ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండే బ్రహ్మనాయుడు గారి పైన నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితులు. 100,000 కోట్ల రూపాయల్ని బ్రహ్మనాయుడు గారు ఏదో దోచేసుకుంటున్నారనే భావన కలిగించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలని మేము ఖండిస్తా ఉన్నాం.
కూటమి 2 ఏళ్ల పాలనపై పండగ చేసుకోవాలంటూ పిలుపునిచ్చిన చంద్రబాబుపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య మండిపడ్డారు. 24 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాలు అంటూ మహానాడులో చంద్రబాబు చెప్పిన మాటలన్నీ ఉత్తి మాటలే అన్నారు. కూటమి నేతలే ఆ మాటలను నమ్మడం లేదని విమర్శించారు ఈశ్వరయ్య. ఏది పవన్ కళ్యాణ్ గారు పెట్రోలు డీజిల్కు సంబంధించి అది ఏమన్నా ఊరుకొస్తారా? మన దగ్గర ఏమన్నా ఉత్పత్తి అవుతుందా? బయటికి పోతుందా? 3 సంవత్సరాల క్రితం ఏమన్నా మీ తలకాయలు ఏమన్నా జేడిమట్టి ఉన్నదా? ఆ రోజు ఎట్లా మాట్లాడాం? ఈ దేశానికి ఎక్కడి నుంచి పెట్రోల్, ఆయిల్, డీజిల్ ఎక్కడి నుంచి దిగుమతి అవుతుందో ఎవరికి తెలియదా? మరి ఆ రోజేమో ఇంత అంత అని చెప్పేసి పైకి ఎగిరా అంటే నువ్వు బీజేపీతో అంటగాగితే దేశమంతా నువ్వు చెప్పినట్టు అయినాలా? కాబట్టి పవన్ కళ్యాణ్ గారి మాటలకు ఆయన చేస్తున్నటువంటి దానికి ఏమాత్రం కూడా సంబంధం లేనటువంటి పద్ధతిలో ఉంది. పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ జెండా ఎగరనివ్వమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఉన్న ఊళ్లలో బీఆర్ఎస్ ఓట్లు అడగాలని, ఇందిరమ్మ ఇళ్లు ఉన్న గ్రామాల్లో తాము ఓట్లు అడుగుతామని సవాల్ చేశారు. పాలమూరు జిల్లాలో ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశారా అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. హనుమాన్ల గుడి లేని తండానన్న ఉండొచ్చు, గూడెమని ఉండొచ్చు, ఊరన్న ఉండొచ్చు, కానీ ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు. నేను గుండె మీద చేసుకొని నేను చెప్తున్నా. ఈడ వేలాది మంది వచ్చారు. నేను సూటిగా బీఆర్ఎస్ కి సవాలు విసురుతున్నా. ఏ ఊర్లో నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినవో బిడ్డ గానే నువ్వు ఓటు అడగాలి. ఏ ఊర్లో నేను ఇందిరమ్మ ఇల్లు కట్టినో గా ఊర్లో నేను ఓట్లు అడుగుతా. నీకు డిపాజిట్ వస్తే నా పేరే మార్చుకుంటా. సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ పై కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. కృష్ణా జలాల నీటి వినియోగం ఎంత జరిగింది అనే కనీస అవగాహన సీఎంకు లేకపోవడం పాలమూరుకే కాదు యావత్ తెలంగాణకు దురదృష్టకరమని అన్నారు. ఈ నెల 2న కృష్ణా బోర్డుకు తెలంగాణ ఈఎన్సీ జనరల్ రాసిన లేఖలో ఏపీ 74.23%, తెలంగాణ కేవలం 25.77% నీటిని వినియోగించుకుందని పేర్కొన్నారని తెలిపారు. కాంగ్రెస్ నేతల్లో ఆధారాలు లేకుండా అడ్డగోలుగా మాట్లాడే అలవాటు తనకు లేదన్నారు హరీష్ రావు. అధికారంలోకి వచ్చి 30 నెలలు గడిచినా ఇంకా ప్రాజెక్టులపై అవగాహన లేకపోతే ఎలా అంటూ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు సంతోషంగా లేరని, ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను మర్చిపోయారని మండిపడ్డారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు. మహబూబాబాద్లో బీజేపీ శిక్షణా శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ధాన్యం కొనుగోళ్లపై మంత్రులు తలో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇక రైతులకు ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్స్ ముందు అనేకమైనటువంటి ఒక వాగ్దానాలు చేసినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఈ వాగ్దానాలన్నీ కూడా మర్చిపోయింది. కానీ కేంద్ర ప్రభుత్వము ఇక్కడ దాదాపు 40 కోట్లతోని మహబూబాబాద్ రైల్వే స్టేషన్ని ఆధునీకరణ చేయడం అయితేంది, వందే భారత్లో అయితేంది, ఇవన్నీ తీసుకురావడం జరిగింది తెలంగాణ కోసము జాతీయ రహదారులతో పాటు. సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు డుమ్మా కొట్టిన కారణంగా కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చర్యలు తీసుకుంది. ఈ మేరకు సిడిఎంఏ శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ పై గతంలోనూ విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలు ఉన్నాయి. రైతుల ధాన్యం కొనుగోళ్లపై కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలాడుతోందని మండిపడ్డారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. కేంద్ర ప్రభుత్వంపై బురద చల్లటమే రేవంత్ రెడ్డి పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒప్పుకున్న కోటా ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ఎఫ్సీఐకి ధాన్యం సరఫరా చేయడంలో విఫలమైందన్నారు ధర్మపురి అరవింద్. పక్కలన్నీ 400-500 రూపాయలు తక్కువ అమ్ముకున్నాక అప్పుడు పెడతారు వీళ్ళు. ఈయన ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈడ వారవోస్తా, బీజేపీ ఆఫీస్ ముందర వారవోస్తా, కిషన్ రెడ్డి ఇంటర్ ముందర వారవోస్తా, అరవింద్ ఇంటర్ ముందర వారవోస్తా, ఇతర నాయకుల ఇండ్ల ముందర వారవోస్తా. టోటల్గా నీ అసమర్థతనే కాదు, రాష్ట్రానికి అరిష్టం ఇట వారవోస్తా అని చెప్పడం ముఖ్యమంత్రి స్థాయిలో ఉంది. నీ వల్ల అరిష్టం కలుగుతున్నది రాష్ట్రానికి. నీ చాతగాంతనం వల్ల రైతులు గోసపుచ్చుకుంటున్నావు. ఏపీ వ్యాప్తంగా చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో రెండో రోజు కూడా వైఎస్ఆర్సీపీ నిరసన చేపట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంపై వైఎస్ఆర్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని వైఎస్ఆర్సీపీ శ్రేణులు డిమాండ్ చేశాయి.
మండల కేంద్రాల్లో టీడీపీ మేనిఫెస్టో, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంతకాలతో ఇచ్చిన బాండ్లు దగ్ధం చేశారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎక్కడికక్కడ కూటమి ప్రభుత్వ మోసాలను ఎండగట్టారు. వైఎస్ఆర్సీపీ చేపట్టిన నిరసనలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. వైఎస్ఆర్సీపీ నేతలతో కలిసి స్థానిక ప్రజలు ఆందోళనల్లో పాల్గొని చంద్రబాబు వెన్నుపోటుకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు దుబారా ఖర్చుకు హద్దు లేకుండా పోతోంది. సోషల్ మీడియాలో పబ్లిసిటీకి భారీగా నిధులు కేటాయిస్తున్నారు. డిజిటల్ కార్పొరేషన్ ద్వారా ప్రచారానికి 40 కోట్లు విడుదల చేశారు. పరిపాలన అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది చంద్రబాబు ప్రభుత్వం. అయితే ప్రచారం కోసం ఇంత భారీ వ్యయం ఇప్పుడు అవసరమా అనే చర్చ జరుగుతోంది. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పుల భారంపై ఇప్పటికే విమర్శలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం మరింత రాజకీయ చర్చకు దారితీసింది. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచరులపై భూ కబ్జా ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. భూమా అఖిలప్రియ అనుచరులు తమ స్థలాన్ని కబ్జా చేశారని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు బాధితురాలు. ఎమ్మెల్యే పిఏ రవిచంద్రారెడ్డి తమపై దౌర్జన్యం చేస్తున్నారంటూ వాపోయారు. అఖిలప్రియ అనుచరులు తమ స్థలంలోకి వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఆ బాధితురాలు. ఇక ఎంపీ చిన్నిపై ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టారు మాజీ ఎంపీ కేసినేని నాని. ఎంపీ చిన్ని చీకటి సామ్రాజ్యం భయం నీడలో బెజవాడ అంటూ ఇమేజ్ ను పోస్ట్ చేశారు. చిన్ని అక్రమ వసూళ్ల దందాకి పాల్పడుతున్నారని, ఇసుక రేషన్ సెటిల్మెంట్లు పెద్ద ఎత్తున చేస్తున్నారని ఆరోపించారు. అధికార యంత్రాంగం వినియోగం, రాజకీయ ప్రభావం, ప్రజలపై పెరుగుతున్న ఒత్తిళ్లకు సంబంధించి నాని పోస్ట్ చేశారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయని ఆరోపించారు. ఎన్టీఆర్ జిల్లా నిడమానూరులో పేదల ఇళ్లు తొలగింపునకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణం పేరుతో 100 కుటుంబాలను రోడ్డున పడేసేందుకు ప్రణాళికలు వేస్తోంది. ఇళ్లను కూల్చి తమకు అన్యాయం చేయొద్దని నిడమానూరు బాధితులు నిరసన దీక్ష చేపట్టారు. బాధితులకు కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శీలం రంగారావు, సిపిఎం నాయకులు అండగా నిలిచారు. మన్నెం జిల్లా గిరిజన గ్రామాల్లో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. నందమౌనంగి గిరిజన గ్రామంలో పరిస్థితులు అధ్వాన్నంగా మారాయి. మలేరియా సోకి 10ల సంఖ్యలో మంచాన పడ్డారు బాధితులు. వైద్య సదుపాయం అరకొరగా అందటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు వైద్య సౌకర్యాలు కల్పించాలని వేడుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గందరగోళం జరిగింది. కలెక్టర్ లేకుండా ఎస్ఐఆర్ పట్ల రాజకీయ పార్టీలకు అవగాహన సదస్సు నిర్వహించడంపై బీఆర్ఎస్, సిపిఎం నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కలెక్టర్ సమావేశంలో లేకుండా సదస్సు నిర్వహించడం ఏంటని మండిపడ్డారు. కార్యక్రమం మధ్యలోనే లేచి ఆందోళనకు దిగారు కార్యకర్తలు. దీంతో సభలో కాసేపు రసాభాస జరిగింది. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ఇసుక వివాదం తెరపైకొచ్చింది. నిజామాబాద్ జిల్లా మంజీరా నదిలో మహారాష్ట్రకు చెందిన అధికారులు తవ్వకాలు చేపట్టడంపై తెలంగాణ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమ భూభాగంలోకి వచ్చి ఇసుక తరలిస్తున్నారని ఆరోపిస్తూ సంయుక్త సర్వేకు పిలుపునిచ్చారు. అందుకు అంగీకరించిన మహారాష్ట్ర అధికారులు మంజీరా నది పరివాహక ప్రాంతంలో చేపట్టాల్సిన ఉమ్మడి సర్వేకు గైర్హాజరయ్యారు. ఇక దీంతో ఈ వివాదం మరింత చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్ర అధికారులు సర్వేకు హాజరు కాకపోవడంతో తెలంగాణ రెవెన్యూ అధికారులు తదుపరి చర్యలు చేపట్టనున్నారు. కరీంనగర్ జిల్లా గ్రానైట్ క్వారీలో అక్రమాలపై విచారణ జరిపేందుకు సిఐడి రంగంలోకి దిగింది. కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల మైనింగ్ అక్రమాలపై దర్యాప్తు ప్రారంభించింది. క్వారీల లీజ్, గ్రానైట్ సీనరేజ్ ఎగవేత, అనుమతి లేని ప్రాంతాల్లో తవ్వకాలు, గ్రానైట్ రవాణా, మెటీరియల్ వివరాలను కరీంనగర్ మైన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫీస్ అధికారులు సేకరిస్తున్నారు. మైనింగ్ అక్రమాలపై విచారణ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. 2014 నుంచి ఇప్పటి వరకు సమగ్ర దర్యాప్తు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సందర్భంలో దర్యాప్తు వేగంగా జరుగుతోంది. నందూస్ వరల్డ్ యూట్యూబ్ కపుల్ కన్సల్టెన్సీ దందాలో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. జాగర్లమూడి మధుకర్ తమను మోసం చేశారని ఫిర్యాదులు చేస్తున్నారు. మధుకర్, బాధితుల మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు బయటకు వచ్చాయి. జాబ్స్, వర్క్ వీసాలు, రెన్యువల్కి సంబంధించి మధుకర్ బాధితులతో ఎలా డీల్ చేస్తున్నాడో ఆడియో ద్వారా తెలుస్తోంది. బాధితుల అవసరాలను ఆసరాగా తీసుకుని మధుకర్ డబ్బులు ఎలా డిమాండ్ చేస్తున్నాడో ఈ ఆడియో ద్వారా అర్థమవుతోంది. మరోవైపు బ్యాంకు లావాదేవీలు, వాట్సాప్ చాట్స్, ఇతర డాక్యుమెంట్ల ఆధారంగా పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు. ఇంకోటి అకౌంట్ ఇంకోటి ఇస్తాను ఇంకోనికి.
సరే, మీకు దాంట్లో ఇండియట్ నుంచి రెస్పాండ్ వస్తుంది. ఓకేనండి. ఇంటర్వ్యూ అవైలబిలిటీ అదే వస్తుంది, దానికి రెస్పాండ్ ఇవ్వండి. ఓకేనండి. తర్వాత మీకు ఇంటర్వ్యూ లింక్ అదే వస్తుంది. ఊరికే ఫార్మల్ ఇంటర్వ్యూ బేసిక్ మీ ఎక్స్పీరియన్స్ మీద అడుగుతారు. అలాగేనండి. అది అయిపోయినాక అప్పుడు ఆఫర్ లెటర్ వస్తుంది. అప్పుడు మళ్ళీ ఇంకో పేమెంట్ చేయాలి, ఒక 5-6. అది అయిపోయినాక డ్రాఫ్ట్ కాస్ వస్తుంది. అప్పుడు మనం ఇంకా అంటే ఫుల్ పేమెంట్ చేస్తే సివిఎస్ వస్తుంది. ఇదైతే ఎంతండి? ఇది అంటే 15.75 అట్లా పడుతుంది. సరేనండి. 250. హైదరాబాద్ మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోని స్పా సెంటర్స్ పై పోలీసులు దాడులు చేశారు. కమిషనర్ సుమతి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పడి 100కు పైగా స్పా సెంటర్లపై రైడ్స్ నిర్వహించారు. నిబంధనలు పాటించని స్పా సెంటర్ల నిర్వాహకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. స్పా సెంటర్ల ముసుగులో ఇల్లీగల్ యాక్టివిటీస్కు పాల్పడితే కఠిన చర్యలుంటాయన్నారు మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి. హైదరాబాద్ వ్యాప్తంగా 113 ప్రాంతాల్లో రైడ్స్ నిర్వహించి 46 క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు. 113 ప్లేసెస్ దగ్గర ఒకటేసారి దాదాపుగా 560 మంది ఫోర్స్తో డిఫరెంట్ ప్లేసెస్లో రైడ్ చేయడం జరిగింది. 46 క్రిమినల్ కేసెస్ ఇప్పటి వరకు రిజిస్టర్ చేశాం ఈ 113 ప్లేసెస్లో. డార్క్ రూమ్స్, ట్రాన్స్పరెంట్ డోర్స్ లేకుండా ఆపరేట్ చేస్తున్నవి 9 ప్లేసెస్లో ఉన్నాయి. తర్వాత కస్టమర్ ఐడి కార్డ్స్ ఏ రకంగా కలెక్షన్ చేయకుండా, ఏ రికార్డ్ మెయింటైన్ చేయకుండా దాదాపుగా 7 ప్లేసెస్లో చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బుడిమిలో విషాదం నెలకొంది. మంజీరా నదిలో స్నానానికి వెళ్లి 4 గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో 3 మృతదేహాలను వెలికితీశారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. వైఎస్ఆర్ జిల్లాలోనూ విషాదం నెలకొంది. కాజీపేట మండలం దుంపలగట్టులోని నీటి గుంతలో ఈతకు వెళ్లి 2 బాలికలు మృతి చెందారు. మృతులు సంజన, అర్చనగా గుర్తించారు. ఇద్దరి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈత సరదా 3 పిల్లల ప్రాణాలను బలి తీసుకుంది. నీటి కుంటలో పడి ఊపిరాడక చిన్నారులు ప్రాణాలు విడిచారు. నిజామాబాద్ జిల్లా లింబాద్రిగుట్టలో ఘటన జరిగింది. బ్రాహ్మణకుంట దగ్గరకు వెళ్లిన పిల్లలు ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడిపోయారు. సమాచారం తెలుసుకున్న స్థానికులు, పోలీసులు పిల్లల కోసం గాలించగా అప్పటికే పరిస్థితి చేదాటిపోయింది. 3 చిన్నారులు మృతదేహాలుగా బయటకు వచ్చారు. దీంతో పిల్లల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. లింబాద్రిగుట్ట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. లెట్స్ డైవ్ ఇంటూ నేషనల్ న్యూస్. గుజరాత్ ప్రగతి ప్రస్థానంలో మరో మహాఘట్టం ఆవిష్కృతమైంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ సూరత్లో సుడిగాలి పర్యటన చేశారు. దక్షిణ గుజరాత్ రూపురేఖలను మార్చేసేలా ఏకంగా 18,800 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అభివృద్ధి పనుల్లో భాగంగా వడోదర ముంబై ఎక్స్ప్రెస్ వే, డామన్ ఎయిర్పోర్ట్ను మోదీ దేశానికి అంకితం చేశారు. రాబోయే రోజుల్లో ఈ మౌలిక వసతులు గుజరాత్ పారిశ్రామిక రంగాన్ని మరింత పరుగులు పెట్టిస్తాయని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. प्रोजेक्ट का शिलान्यास और लोकार्पण हुआ है. मैं आप सभी को इन प्रोजेक्ट के लिए बहुत बहुत बधाई देता हूं. साथियों, दुनिया अब हरित युग की तरफ, ग्रीन फ्यूचर की तरफ बहुत ही सावधान हो चुकी, धीरे धीरे कदम रखने का प्रयास भी कर रही है. కర్ణాటక నూతన సీఎంగా బాధ్యతలు చేపట్టిన డీకే శివకుమార్ కు సొంత నేతల నుంచే తలనొప్పులు ఎదురయ్యాయి. ఇప్పటికే శాఖ నచ్చలేదంటూ మంత్రి రామలింగారెడ్డి రాజీనామా చేయగా తాజాగా మరో మంత్రి కూడా కేటాయింపుల తీరుపై అలక ప్రదర్శించారు. మంత్రిత్వ శాఖల అప్పగింత సమయంలో సీనియారిటీని పరిగణలోకి తీసుకోలేదని మంత్రి కేహెచ్ మునియప్ప బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. తమిళనాడులో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలై ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. అన్నామలై రాజీనామాకు బీజేపీ ఆమోదం తెలిపింది.
గత 2-3 రోజులుగా అన్నామలైతో బీజేపీ పెద్దలు జరిపిన బుజ్జగింపులు ఫలించలేదు. అటు అన్నామలైను వదులుకోకూడదని ఆర్ఎస్ఎస్ సైతం భావించింది. ఆర్ఎస్ఎస్ దౌత్యం కూడా ఫలించలేదు. చివరికి అన్నామలై రాజీనామా, బీజేపీ ఆమోదం వెనువెంటనే జరిగిపోయాయి. ఇక పశ్చిమ బెంగాల్లో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీఎంసీలో తీవ్ర సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో అసమ్మతి ఎమ్మెల్యేలతో ఆ పార్టీ ఎంపీలు టచ్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని రెబల్ నేత రితబ్రత బెనర్జీ తోసిపుచ్చారు. గత 7 రోజులుగా తనతో ఎంపీలు టచ్లో లేరని, అసలు వారేం చేస్తున్నారో కూడా తెలియదన్నారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఓపికతో చూడటం తప్ప ఏమీ చేయలేమన్నారు. దేశంలో తరచూ తలెత్తుతున్న ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారాలపై ఆప్ అధినేత మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి మండిపడ్డారు. ప్రశ్నాపత్రాల లీక్ వెనుక బిలియన్ల విలువ చేసే వ్యాపారాలు నడుస్తున్నాయని, ఇందులో చాలా పెద్ద వ్యక్తుల హస్తం కూడా ఉందని ఆరోపించారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే ప్రతి 3 ఏళ్లకొకసారి పేపర్ లీకులు ఎందుకు అవుతున్నాయని ప్రశ్నించారు. ఉద్యోగ ఖాళీ ఏర్పడినప్పుడు అమల్లో ఉండి ఆ తర్వాత రద్దయిన నిబంధనల ప్రాతిపదికన పదోన్నతి కల్పించాలని కోరే హక్కు ప్రభుత్వ ఉద్యోగులకు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పదోన్నతుల ప్రక్రియ చేపట్టిన నాటికి అమల్లో ఉన్న నిబంధనల మేరకు మాత్రమే వారిని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ముఖ్యంగా క్యాడర్ మార్పు, ఉద్యోగాల పునర్వ్యవస్థీకరణ విషయాలకు ఇది వర్తిస్తుందని పేర్కొంది. ఖాళీలను అవి తలెత్తిన తేదీ నాటికి అమల్లో ఉన్న నిబంధనల మేరకే భర్తీ చేయాలన్న సార్వత్రిక నియమమేదీ లేదని పునరుద్ఘాటించింది. దేశవ్యాప్తంగా ఎబోలా వైరస్ వణుకు పుట్టిస్తోంది. రాజస్థాన్ రాజధాని జైపూర్లో తొలి ఎబోలా అనుమానిత కేసు కలకలం రేపింది. ఇక ఆఫ్రికా దేశమైన ఉగాండా నుంచి షార్జా మీదుగా జైపూర్ చేరుకున్న పర్యాటకురాలికి ప్రాథమిక లక్షణాలు కనిపించడంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రత్యేక ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఢిల్లీలోని మాలవీయ నగర్లో జరిగిన ఘోర విషాద ఘటన మరొక ముందే మరో అగ్ని ప్రమాదం జరిగింది. నోయిడాలోని ఓ అపార్ట్మెంట్లో మంటలు చెలరేగాయి. ఐవీ కౌంటీ అపార్ట్మెంట్ సముదాయంలోని 12వ అంతస్తులో ఉన్న ఓ ఫ్లాట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు తీవ్ర రూపం దాల్చడంతో భవనం పైభాగం నుంచి భారీగా పొగలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. భవనంలోని ఇతర ఫ్లాట్లలో ఉన్న వారిని అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇంటర్నేషనల్ న్యూస్. అమెరికా, ఇజ్రాయెల్ ఫిబ్రవరి 28న ఇరాన్పై జరిపిన దాడిలో నాటి సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఆ దాడి సమయంలో సుప్రీం లీడర్ కార్యాలయంలోనే ఉన్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి వెల్లడించారు. దాడి అనంతరం ఖమేనీ ఆరోగ్య పరిస్థితి ఏంటనే విషయం తెలియక తీవ్ర ఆందోళన చెందినట్లుగా తెలిపారు. ఇక భారత ప్రధాని మోదీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసలు కురిపించారు. మోదీ తమకు మంచి స్నేహితుడన్నారు ట్రంప్. వాణిజ్య విభేదాలు ఉన్నప్పటికీ మోదీతో మంచి స్నేహం ఉందని చెప్పారు. ఇక వైట్ హౌస్ లో మీడియాతో మాట్లాడిన ట్రంప్ భారత్లో త్వరలో ట్రేడ్ డీల్ కుదురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా ఒత్తిళ్లకు భారత ప్రధాని మోదీ తలగ్గొరన్నారు రష్యా ప్రెసిడెంట్ పుతిన్. రష్యాతో సంబంధాల విషయంలో మోదీపై అమెరికా ఒత్తిడి తీసుకురావాలనే ప్రయత్నాలు ఫలించవని స్పష్టం చేశారు ఆయన. సెయింట్ పీటర్స్బర్గ్లో అంతర్జాతీయ మీడియా సంస్థల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో మాట్లాడిన పుతిన్ మోదీపై ఒత్తిడి తీసుకురావడం నిరుపయోగం అన్నారు. రష్యాతో ఇంధనం, వాణిజ్యం, రక్షణ రంగాల్లో భారత్ కొనసాగిస్తున్న సహకారంపై అమెరికా అభ్యంతరాలు వ్యక్తం చేస్తోందనే సంకేతాలు ఇచ్చారు పుతిన్. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఐటీ, మెటల్ సెక్టార్ల షేర్లు నష్టపోయాయి. ఉదయం లాభాల్లోనే ప్రారంభమైన ఆర్బీఐ మానిటరీ పాలసీ ప్రకటన తర్వాత మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ఇక సెన్సెక్స్ 116 పాయింట్ల నష్టంతో 74,243 వద్ద ముగియగా నిఫ్టీ 49 పాయింట్ల నష్టంతో 23,366 వద్ద స్థిరపడింది. బంగారం, వెండి ధరలు మరోసారి స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ $380 తగ్గి 1,52,730కి చేరగా 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర $280 తగ్గి 1,42,750కి చేరింది. ఇక బంగారం ధరల్లాగే వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి.
కేజీ వెండి 5,000 రూపాయలు తగ్గి 2,80,000కు చేరింది. ఇక స్పోర్ట్స్ అప్డేట్స్ చూస్తే నార్వే చెస్ టోర్నీలో భారత ప్లేయర్ ప్రజ్ఞానంద దూసుకెళ్తున్నాడు. ఆ టోర్నీలో ప్రస్తుతం అతను 2వ స్థానంలో నిలిచాడు. అయితే వరల్డ్ ఛాంపియన్ మరో భారత ఆటగాడు గుకేష్ పై అద్భుతమైన విజయాన్ని ప్రజ్ఞానంద నమోదు చేశాడు. కీలకమైన మ్యాచ్లో కేవలం 34 ఎత్తుల్లోనే గుకేష్ ను మట్టి కరిపించాడు. గుకేష్ పై గెలుపుతో టైటిల్ రేస్ కు ప్రజ్ఞానంద చేరువయ్యారు. వరుసగా 3 విక్టరీలతో మళ్లీ ఊపందుకున్నాడు. శ్రీలంక అథ్లెట్ జావెలిన్ థ్రోయర్ రూమేష్ పదిరగే స్టన్నింగ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. రోమ్లో జరిగిన వాండా డైమండ్ లీగ్లో అగ్రస్థానంలో నిలిచాడు. జావెలిన్ను 92.62 మీటర్ల దూరం విసిరాడు. అయితే ఆసియా థ్రోయర్లలో ఇప్పుడు రూమేష్ 2వ స్థానంలో నిలిచాడు. పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్, భారత థ్రోయర్ నీరజ్ చోప్రా మధ్యలో లంక అథ్లెట్ చేరారు. 2024 ఒలింపిక్ ఫైనల్ తర్వాత పదిరగే తొలిసారి ఉత్తమ ప్రదర్శన ఇచ్చాడు. వెదర్ అప్డేట్స్ చూస్తే నైరుతి రుతుపవనాలు ఉత్తరం వైపు చురుగ్గా కదులుతున్నాయని తెలిపింది విశాఖ వాతావరణ కేంద్రం. రానున్న 2-3 రోజుల్లో రాయలసీమను తాకే అవకాశం ఉందని సూచించింది. దక్షిణ కోస్తా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నాయని తెలిపింది. అయితే ఈ 2 రోజులు పలు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఇవి సూపర్ ఫాస్ట్ న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.